పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 2 కిలోల గంజాయితో పాటు వెయిట్ మిషన్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. బండారికుంటకు చెందిన పాత నేరస్తుడు షేక్ ఆసిఫ్ ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు అందరినీ నమ్మిస్తూ మహారాష్ట్ర నుండి కరీంనగర్కు గంజాయి తెచ్చి కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లోని యువతకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 2 కిలోల గంజాయి లభ్యమైనట్టు తెలిపారు. మరికొందరు విక్రయదారులు ఉన్నట్టుగా గుర్తించామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని వివరించారు. షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషను, సెల్ ఫోను, యమహా బైక్, ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకు సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్. ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి